గో సంరక్షకుల మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ గారు పాదయాత్ర ద్వారా నిరసన తెలిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అసలు కంట్రోల్ లేకుండా పోయింది. గన్ కల్చర్ పెరిగిపోయింది. భూ ఆక్రమణలు, ఇవాళ గోరక్షకులుగా నేను నిత్యం చూస్తూ ఉంటా. ఇక్కడ ఎంపీగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, షామీర్పేట్ పోలీస్ స్టేషన్ కావచ్చు, కీసర పోలీస్ స్టేషన్ కావచ్చు, గడికసర పోలీస్ స్టేషన్ కావచ్చు, నిత్యం కొన్ని వందలాది ఇలా ట్రక్కులు కదిలిపోతూ ఉన్నాయి. ఇది ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. అసలు గోరక్షకులుగా సమాచారం ఇస్తుండొచ్చు, కానీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం పోలీస్ స్టేషన్ల మీదనే ఉంటుంది. కానీ ఎక్కడో పోలీసులు పూర్తిగా విఫలమైన సందర్భంలో గోరక్షకులుగా బయటకు వచ్చి అక్కడక్కడ సమాచారం ఇవ్వడం కానీ అక్కడక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ట్రక్కులతో గుద్దడం ఇవాళ ఆ ట్రక్కుల్ని వీళ్ళ కాళ్ళ మీద నుంచి పోడించడం. ఇవాళ 3-4 వెహికల్స్, ఒక్కొక్క ట్రక్ ఆవులు తోలుకపోయేటువంటి ట్రక్కి 3-4 వెహికల్స్ ఇలా కత్తులతో గుండాలు దాన్ని కాపలా కాసే పద్ధతి. ఇది ఆపాలని చెప్పి చాలా రోజులుగా ఇక్కడ డిమాండ్ వస్తూ ఉంది. నిన్న ప్రశాంత్ అనే వ్యక్తి మీద నేరుగా ఇలా తుపాకీతో కాల్చిందంటే ఎంత ధైర్యం ఉండాలి. వీడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరి అండతో ఇలా వీళ్ళు పని చేస్తున్నట్టు, మరి చట్టం ఉన్నట్ట లేనట్ట ప్రభుత్వం చెప్పాల్సిన అక్కరున్నది. దీని పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం. ఇదేదో ఆవులు అమ్ముకునేటువంటి వ్యాపార సంబంధించిన అంశం కాదు. ఇది అశేష ప్రజానీకం యొక్క విశ్వాసానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ విశ్వాసాన్ని వమ్ము చేయడంలో, ఈ విశ్వాసాన్ని ఇవాళ అవమానపరచడంలో ఈ ప్రభుత్వం సహకరిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తక్షణమే వీటి మీద విచారణ జరిపించాలి. ఎవరైతే ఈ ఫైరింగ్ చేసిండ్రో, ఎవరైతే గతంలో కత్తులతో పొడుస్తూ ఉన్నారో, ఎవరైతే వీళ్ళు వెహికల్స్తో చంపే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడిని నిరసిస్తూ బీజేపీ ఈ రోజున ధర్నా కార్యక్రమం చేపడతా ఉంది, పాదయాత్ర చేపడతా ఉన్నారు. కానీ అయినా కూడా ఇలా జరుగుతూనే ఉన్నాయి. నిన్న కాల్పులే జరిగాయి. సో ఇదంతా ఎంఐఎం అండదండలు ఉన్నాయని చెప్పేసి అండదండలు ఉన్నాయో అసలు అనేక దేవాలయాల మీద. మన రాంపల్లిలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విధ్వంసం చేశారు. అంతకుముందు ఇదే సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ని వాళ్ళు విధ్వంసం చేశారు. ఇవాళ 40-45 గుళ్ళ మీద ఇవాళ దాడులు జరిగినాయి. ఈ దాడి జరిగినప్పుడల్లా వీడు సైకో అనో లేకపోతే వాడు మతిస్థిమిత లేదని చెప్పి తప్పించుకుంటాను తప్ప ఇది తప్పు. ఇది విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ ఇవాళ ఎక్కడో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో అశాంతి ప్రబలే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. ఈటల రాజేందర్ గారు దీన్ని సమాజంలో జరుగుతున్నటువంటి దాడిగా అభివర్ణిస్తా ఉన్నారు. ఈరోజు ఈటల రాజేందర్ గారు కూడా దీనికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేయాలి. ఏదైతే గన్ కల్చర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది, ఎంఐఎం సంబంధించినటువంటి రౌడీలు దీనికి పాల్పడ్డారు అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అరెస్టులు కూడా నిరసించినందుకు ధర్నా చేసిన అరెస్టులు కూడా చేసే పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం అందరూ కూడా బీజేపీ సంబంధించి కావచ్చు, బీజేపీ సంబంధించిన నాయకులందరూ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనబడతా ఉంది. సో ఈటల రాజేందర్ గారు ప్రభుత్వానికి ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ గన్ కల్చర్ ని ఇమీడియట్లీ దాన్ని ఇచ్చేసేయాలని చెప్పేసి ఈటల రాజేందర్ మాట్లాడడం జరుగుతుంది. ఈటల రాజేందర్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో నిన్న జరిగినటువంటి ఏదైతే గో రక్షక సంబంధించినటువంటి అతని మీద దాడి జరిగినటువంటి అంశాన్ని ఒకసారి అంతా కూడా హిందూ సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాలంటూ కూడా ఈరోజు ఈటల రాజేందర్ పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం తక్షణమే ఎంక్వైరీ చేసి ఈ గన్ కల్చర్ ని ఇమీడియట్లీ దీన్ని ఎంక్వైరీ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరగాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో ఈటల రాజేందర్ గారు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి అనేక రకాలైన ఇష్యూస్ బయటకు వస్తా ఉన్నాయి.